నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. 2026 జూన్ 23వ తేదీ మరియు 24వ తేదీలలో చంద్రుడు హస్త నక్షత్రం 3వ పాదం నుండి స్వాతి నక్షత్రం 2వ పాదం వరకు అంటే కాలంలో కన్యా మరియు తులా రాశుల్లో సంచరించడం జరుగుతుంది. 12 రాశుల వారికి ఉండబోయే గోచార ఫలితాలు, సౌకర్యార్థం ముఖ్యమైన పాయింట్లు హైలైట్గా చెప్పబడటం, పరిహారాలు చూద్దాం. ముందుగా మేషరాశి. ఆకస్మిక ధనలాభాలు, పాతబాకీలు వసూలు అవడాలు, శారీరక దృఢత్వం బాగుండటం, ఉత్సాహంగా ఉండటం ఈ రోజంతా కూడా వీరికి బాగుంది. ఉద్యోగస్తులకి ప్రతిభకి గుర్తింపు కూడా లభిస్తుంది. ఇక వృషభ రాశి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం, అప్రమత్తంగా ఉండాలి. పిల్లల చదువు లేదా భవిష్యత్తు గురించి స్వల్ప ఆందోళన ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మిథున రాశి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు, నూతన ఆదాయ వనరులు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా బాగుంటాయి. మిథున రాశి వారికి బాగుంది. కర్కాటక రాశి. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా స్థానచలన సూచనలు అయితే ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోండి. సింహరాశి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. దైవ దర్శనం లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. తండ్రి వైపు నుండి ఆస్తి లేదా ధన సహాయం అందుతుంది. కన్యా రాశి. చంద్రుడు మీ రాశిలోనే సంచరించడం వల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కోపతాపాలను నియంత్రించుకోకపోతే బంధువులతో విభేదాలు రావచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు, ఉదర సంబంధిత రావచ్చు. తులారాశి. భాగస్వామ్యం. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడుపుతారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు కోసం అధికంగా ఖర్చు చేస్తారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూల సమయం. వృశ్చిక రాశి. శత్రువులపై విజయం, కోర్టు కేసులు అనుకూలంగా మారుతాయి. పాత అప్పులు తీరి మార్గాలు సుమగం అవుతాయి. పై అధికారుల మద్దతు అయితే లభిస్తుంది. ధనుసు రాశి. సంతాన ప్రగతి ఆనందాన్ని ఇస్తుంది. షేర్ మార్కెట్ లేదా లాటరీల ద్వారా స్వల్ప లాభాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు సఫలం అవుతాయి. మకర రాశి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వాహన యోగం ఉంది. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో ముందడుగు పడుతుంది. పనిభారం పెరిగినా కానీ చివరికి మంచి రిజల్ట్సే వస్తాయి. కుంభరాశి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కఠినమైన పనులను కూడా పూర్తి చేస్తారు. తోబుట్టువుల నుండి పూర్తి సహకారం అందుతుంది. శుభవార్తలు వింటారు. మీనరాశి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కుటుంబంలో ధన ప్రవాహం బాగుంటుంది. రుచికరమైన విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాట తీరులతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఈ 2 రోజుల్లో చంద్రుడి సంచారం హస్త స్వాతి నుండి నక్షత్రంలోకి మారడం వల్ల కొన్ని ప్రమాదాలు, వాహన నష్ట సూచనలు కొన్ని రాశుల వారికి. కన్యా రాశి, వృషభ రాశి మరియు తులారాశి వారు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జూన్ 23 సాయంత్రం నుండి జూన్ 24 రాత్రి వరకు వేగ పరిమితిని పాటించడం, రాత్రి ప్రయాణాలు నివారించడం శ్రేయస్కరం. సర్వేజనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్.